మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక పతనావస్థ స్థితి ఇది. వారి పతనావస్థ స్థితి ఎలా మారిపోయిందంటే, అసలు సత్యం అనే దాన్ని విడిచిపెట్టేశారు, అలాగే కనికరమును కూడా విడిచిపెట్టేశారు, అలాగే దేవుని గురించినటువంటి జ్ఞానము కూడా విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. చాలా వారి యొక్క ఆత్మీయ స్థితి పడిపోయిందని చెప్పి దేవుడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యం అంటే ఏంటి? నేను చెప్పినటువంటి మాటలు ఏంటి, మీరు చేసేటువంటి పనులు ఏంటి అని చెప్పి వారికి రావాల్సినటువంటి ప్రతిఫలం ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. అలాగే అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులందరూ కూడా తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, అన్యాయం చేసుకుంటున్నారు, అబద్ధాలు చేస్తున్నారు, మోసాలు పలుకుతున్నారు, వ్యభిచారము, దొంగతనాలు, నరహత్యలు ఇవన్నీ కూడా పేటరేగిపోయినాయి ఆ దినాల్లో. దేవుడైన ప్రభువు వారి విషయంలో చూసి ఎలాంటి జనాంగాన్ని నేను ప్రేమించింది అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులమైన మనందరికీ ఉండవలసింది ఏంటో తెలిసిన దయ, సత్యము, కనికరము, విశ్వాసము. ఇవి లేకపోతే దేవుడు మనతో కూడా వ్యాజ్యమాడతాడు. మన దగ్గర ఉండకూడని ఇవి ఏంటో తెలిసిన అసత్యము, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇక ప్రతికూలమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉంటాయి కనుక అవి మనకు ఉండకూడదు. అందుకని ప్రభువైన దేవుడు విశ్వాసమును కనికరమును విడిచిపెట్టి ఆచారాల జోలికి వెళ్ళిపోయారని చెప్పి ప్రభువైన దేవుడు అక్కడ చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం అందరం కూడా ఆయన దృష్టికి ప్రతికూలంగా నడవకుండా యథార్థం కలిగి దయతోనూ కనికరముతోనూ దేవుని గురించిన జ్ఞానముతోనూ ఎదగాలనేదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేశము ప్రాలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సో దేశంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వినకుండా ఉంటారో ఆ దేశము పాడైపోతుందని ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. వారి ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడైతే పడిపోయిందో అప్పటి నుంచి సరిగ్గా వారి పంటలు పండట్లేదు, ఆ పశువులు కూడా సరిగ్గా పాలు ఇవ్వట్లేదు, ఆ పశువులు కూడా సరిగ్గా పిల్లల్ని ఏనలేకపోతూ ఉన్నాయి, అంతా కూడా ప్రతికూలంగా ఏర్పడతా ఉంది. ఎందుకు అని అంటే, ఇదిగో దేశంలో దేవుని యందు భయభక్తులు లేవు గనక, యథార్థంగా వారు జీవించట్లేదు కనుక, సత్యము లేదు కనుక, కనికరం లేదు కనుక, ప్రేమ లేదు కనుక దేవుడు ఆ దేశమును మొత్తినట్టుగా కనబడతా ఉంది. గచ్చపదలు ముళ్ళతప్పలు వచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం మన ఆధ్యాత్మిక స్థితిలో ఎలా ఉన్నాం? దేవుని సంఘానికి వెళుతున్నాం, యథార్థంగా జీవిస్తున్నామా? అబద్ధాలు చేస్తూ, మోసాలు చేస్తూ, మాయ మాటలు చెప్తూ, చేయాల్సినంత చేసి మరలా ఆదివారం సంఘానికి వస్తున్నావా? అది మంచిది కాదని దేవుడు నీతో వ్యాజ్యమాడేటటువంటి స్థితిగతిలోకి వస్తే కనుక ఆయన నీ కుటుంబం విషయంలో సిన్సియర్గా తీసుకుంటే కనుక మీకు ప్రతికూలంగా ఏర్పడతాడు ఆయన. కాబట్టి గుర్తించండి, స్వాభావికమైనటువంటి ఒలివ కొమ్మల్ని ఆయన విడిచిపెట్టలేదు, అడవి ఒలివ కొమ్మలు మనల్ని విడిచిపెడతాడా? కాబట్టి ఇశ్రాయేలు విషయంలో ఏది చేశాడో మన విషయంలో కూడా అదే చేస్తాడు. కాబట్టి ఆయన విషయంలో భయము నెరిగి భక్తితో యథార్థంగా దేవుని యందు విశ్వాసముతో కనికరము, దయతో, విశ్వాసము వీటిని అభివృద్ధి చేసుకుంటూ దేవుని దృష్టిలో మనం చక్కగా దీవించబడేలాగానే మీరు ఉండాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఎప్పుడూ కూడా ఎవరికి కూడా హాని చేయకూడదు. అలాగే ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకడిని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడుమారు వారిని పోలి ఉన్నారు. ఇక చాలామంది తగాదాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఇబ్బందులు పెట్టుకుంటూ ఉన్నారు, అన్నీ కూడా సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఒకవేళ ఎవడైనా ఇది తప్పు నాయనా, ఇది చేయకూడదన్నా కూడా అతని మాట కూడా వినట్లేదంట. కాబట్టి గ్రహించి దేవుని సేవకుడిగా చెప్తున్నటువంటి మాటలని మీరు విని దేవుని చిత్తాన్ని జరిగించవలసిందిగా ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యములో నాయన ప్రజలందరూ కూడా నీ దృష్టికి ప్రతికూలంగా నడవకుండానట్లుగా నీకు లోబడి సత్యమును, కనికరమును, విశ్వాసమును ప్రేమించి దయగల వారిగా ఉండేలాగా వారి హృదయాన్ని ప్రేరేపించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా నాయన బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. బిడ్డల యొక్క చదువుల్లో తోడై నడిపించండి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, అలాగే వారికి కావలసిన ఆహారములు, వస్త్రములు, సంతోషం, సమృద్ధిని దయచేయమని మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తలగా దీవించమని
మా ప్రభువును మా రక్షకుడును నైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.